వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక 68% పోలింగ్ నమోదు. పల్నాడులో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి. స్ట్రాంగ్ రూముల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేశామన్న సీఈఓ. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష. అత్యంత వైభవంగా నిర్వహించారని ఆదేశం. డిఫాల్ట్ ఉన్న రైస్ మిల్లర్ల పేర్లు బయటపెట్టగలరా? రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకోవాలన్న ఏలేటి. డీజీపీ రవిగుప్తాను కలిసిన బీఆర్ఎస్ బృందం. శ్రీధర్ రెడ్డి హత్య కేసు నిందితులను శిక్షించాలని విజ్ఞప్తి. రాహుల్ వచ్చాక రాజకీయ స్థాయి పాతాళానికి పడిపోయిందన్న అమిత్ షా. జూన్ 4న సంకీర్ణ ప్రభుత్వం రాబోతుందన్న రాహుల్ గాంధీ. నేను ఏ తప్పు చేయలేదు, నాపై రాజకీయ కుట్ర పన్నారన్న ప్రజ్వాన్ రేవన్న. సెన్సెక్స్ 19, నిఫ్టీ 24 పాయింట్లు ఫ్లాట్గా మూసిన స్టాక్ మార్కెట్లు. వరంగల్, నల్గొండ, ఖమ్మం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పట్టభద్రులంతా పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచే క్యూ కట్టారు. సాయంత్రం 4 గంటల వరకు క్యూ లైన్లో ఉన్న వారిని ఓటు వేసేందుకు అనుమతిస్తున్నారు అధికారులు. 12 జిల్లాల్లోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు నిర్వహించారు. 52 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. సాయంత్రం 4 గంటలకు వరకు 68% పోలింగ్ నమోదైంది. హనుమకొండలోని పెంగళి ప్రభుత్వ మహిళా కళాశాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తిన్మర్ మల్లన్న, ఆయన సత్యమణి మమత ఓటు వేశారు. సూర్యాపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, మఠంపల్లి మండల కేంద్రంలోని వివేకవర్ధిని ఉన్నత పాఠశాలలో బీజేపీ ఎంపీ అభ్యర్థి సానంపూడి సైదిరెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. వరంగల్ కాశీబొగ్గలోని వివేకానంద కళాశాలలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, నల్గొండ డైట్ స్కూల్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచంద్ర, హనుమకొండ తేజస్వి స్కూల్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఓటింగ్లో పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి పీసీసీ పదవి కొన్నారని గతంలో కాంగ్రెస్ నేతలే చెప్పారని అన్నారు. తాను సీఎం రేవంత్ రెడ్డిలాగా అపాయింట్మెంట్ కాలేదని చెప్పారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వారిని సీఎంగా చేసిన ఘనత బీజేపీదని గుర్తు చేశారు. కిషన్ రెడ్డి ఆదేశాల మేరకే సీఎంను కలిసి వినతిపత్రం ఇచ్చామన్నారు. 100 కోట్ల బకాయిలు ఉన్న రైస్ మిల్లర్లందరిపై చర్యలు తీసుకోవాలని ఏలేటి డిమాండ్ చేశారు. బాగుండదు, జాగ్రత్త అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నిన్న మీరు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి వీరి మీద విమర్శ వస్తే ముఖ్యమంత్రి మీద అనుమానపడుతున్నాడు. ముఖ్యమంత్రి మీద విమర్శ చేసిన రోజు ఆయన ఈయన మీద అనుమానపడుతున్నాడు. అరే మీరు ఎవరి మీద అనుమానపడండి, మీరు ఎవరి మీద ఒకరినొకరు మీకు మీ మధ్యలో కోఆర్డినేషన్ లేకుంటే మీరు ఇబ్బంది పడండి. కానీ అనవసరమైనటువంటి పర్సనల్ అలిగేషన్ చేస్తే బాగుండదు, జాగ్రత్త అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నిన్న మీరు ఏలెత్తి చూపిస్తూ ఉన్నారు మమ్మల్ని. ఏలెత్తి భయపెట్టే మాదిరిగా ఒక మంత్రిగా నువ్వు మమ్మల్ని భయపెట్టే మాదిరిగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. మీ కుందేల సబ్బుడుకు భయపడేటోళ్ళు ఇక్కడ ఎవరు లేరు. మీరు ఏ రకమైనటువంటి గంభీరంకి పోయినా కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు ఎప్పుడు కూడా భయపడాలని మరొకసారి తెలియజేసుకుంటూ, బీజేపీ మత రాజకీయాలు చేస్తుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక వెనుకబాటు ఆధారంగానే రిజర్వేషన్లు కల్పించిందని అన్నారు. కేంద్రంలోని బీజేపీ కల్పిస్తున్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల మాదిరిగానే ముస్లింలకు కేటాయించామన్నారు. కానీ బీజేపీ కాంగ్రెస్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈబీసీల వాటాను ముస్లింలకు అందిస్తున్నారంటూ
ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను జీవన్ రెడ్డి తప్పుపట్టారు. అంటే వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ అటు హిందూ సమాజమే కానీ ఇతర ముస్లిం ఇసాయి ఏ వర్గమే కానివ్వండి కాక కేవలం సామాజిక వెనుకబాటుతనానికి గురైనటువంటి వర్గాలకు మాత్రమే రిజర్వేషన్ సౌకర్యం కల్పింప చేయబడడం జరిగింది. అది కేంద్రంలో ఓబీసీ రిజర్వేషన్ కానీ ఇవాళ కొన్ని రాష్ట్రాలలో స్థానికంగా రాష్ట్ర పరిధిలో అమలు చేయతలపడిన రిజర్వేషనే కానివ్వండి కాక కానీ ఇవాళ ఇదే కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ మరి ఇంత గొప్పగా చెప్పుకునేటువంటి నరేంద్ర మోడీ గారు ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ అనే నెపంతో ఇవాళ హిందూ వర్గాలకు ఏ విధంగానైతే అన్రిజర్వ్డ్ క్యాస్ట్ కు ఆర్థిక వెనుకబాటుతనం అనే నెపంతో ఏదైతే రిజర్వేషన్ సౌకర్యం కల్పింప చేయబడడం జరుగుతుందో సిమిలర్లీ ఈజ్ గెటింగ్ ఫెసిలిటీ టు ది ముస్లిమ్స్ ఆల్సో. అంటే వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ అటు హిందూ సమాజమే కానీ ఇతర ముస్లిం బీజేపీ బీఆర్ఎస్లపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని మోదీ హయాంలో ఒక్క ప్రాజెక్టైనా కట్టారని నిలదీశారు. నెహ్రూ హయాంలో అనేక ప్రాజెక్టులు నిర్మించారని అన్నారు. హైదరాబాద్కు సాగునీటి అవసరాల కోసం జంట జలాశయాలు నిర్మించామని చెప్పారు. సింగూరు మంజీరా నీళ్లను బీజేపీ నేతలు తాగలేదా అని ప్రశ్నించారు. హరీష్ రావు గారు కూడా సింగూరు మంజీరా డ్యామ్ నీళ్లు తాగారు. ఈ రెండు డ్యాములు ఎవరి పరిపాలన వచ్చినాయి? కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన వచ్చినాయి. ఇది మీకు డైరెక్ట్ ఎవిడెన్స్ కదా, మేమేదో కళ్ళబొల్లి మాటలు చెప్తలేదు, ఇది వాస్తవాలు కాబట్టి మీకు చెప్తున్నాం. మీరు చెప్పండి, మేము జీవితం మొత్తంలో సింగూరు మంజీరా డ్యామ్ నీళ్లు తాగలేదు, ఇవి కాంగ్రెస్ ప్రభుత్వం రాలేవని మీరు ఛాలెంజ్ చేయగలుగుతారా? బీజేపీ కిషన్ రెడ్డి గారు హైదరాబాద్లోనే ఉన్నారు కదా, హైదరాబాద్లో కొన్ని ఏళ్ళు మంజీరా డ్యాము నీళ్లు సింగూరు నీళ్ళు వచ్చినాయి కదా, నేను తాగనే లేను. నేనేమంటున్నా అంటే మీ రాజకీయ ఉనికి కోసం మీరు ఏదైనా మాట్లాడుకోండి, అది వేరు, కానీ ఏం చెయ్యలేదు అనే మాట మీరు అనొద్దు అనేది కాంగ్రెస్ పార్టీ చెప్పదలుచుకుంది. ఆ రోజు మంజీరా డ్యాము సింగూరు నీళ్ళు వీళ్ళు తాగిన వాళ్ళే కదా, కిషన్ రెడ్డి గారు కూడా మంజీరా డ్యాము సింగూరు నీళ్ళు తాగిండ్రు, మళ్ళా కేసీఆర్ గారు కూడా సింగూరు మంజీరా డ్యామ్ నీళ్ళు తాగిండు, కేటీఆర్ కూడా తాగిండు, హరీష్ రావు గారు కూడా సింగూరు మంజీరా డ్యామ్ నీళ్లు తాగారు. ఈ రెండు డ్యాములు ఎవరి పరిపాలన వచ్చినాయి? ఏపీలో జూన్ 1న పెన్షన్దారులకు ఇళ్ల వద్దే పెన్షన్ అందజేయాలన్నారు టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా. గత 2 నెలలు పెన్షన్దారులను ఎన్నో ఇబ్బందులు పెట్టారన్నారు. ఏప్రిల్, మే నెలలో పదుల సంఖ్యలో వృద్ధులు మరణాలకు కారణమయ్యారన్న ఆయన ఇప్పుడైనా సచివాలయ సిబ్బంది సాయంతో పెన్షన్లు ఇంటి వద్దే అందించాలని కోరారు. వృద్ధుల చావుకు కారకులైన అధికారులు మూల్యం చెల్లించక తప్పదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి ఇంతవరకు స్టేట్మెంట్ రాలేదు. జూన్ 1 తారీఖు వస్తూ ఉంది, మీ ఖజానాలో డబ్బులు ఉన్నాయో లేదో తెలీదు, మళ్ళీ 1వ తారీఖున సచివాలయ సిబ్బందికి డబ్బు ఇస్తారో లేదో తెలీదు, ఏ సిబ్బంది వెళ్తున్నారో తెలీదు. ఎందుకు దీని మీద స్పష్టంగా ప్రకటన ఇవ్వట్లేదో చెప్పే పరిస్థితిలో జవహర్ రెడ్డి లేడు. అందుకనే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీ సొంత పనులు పక్కన పెట్టండి, అక్కడ నోటీసులు ఇచ్చే ప్రక్రియలో బిజీగా ఉన్నారు మీరు, అవన్నీ పక్కన పెట్టి ఇమ్మీడియట్గా ఈ 24 లక్షల మంది పింఛన్దారుల తరపున మేము డిమాండ్ చేస్తున్నాం, ప్రతి ఇంటికి వెళ్ళి ఇవ్వాలి, పింఛన్దారుని ఇంటికి వెళ్ళి ఇవ్వాలి. ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున భూదోపిడీ జరిగిన చర్యలు లేవని టీడీపీ నేత బోండా ఉమా అన్నారు. సీఎం జగన్ ఆయన బంధువుల అండతో సీఎస్ జవహర్ రెడ్డి భూకుంభకానికి పాల్పడ్డారని ఆరోపించారు. సీఎస్ జవహర్ రెడ్డి ప్రేమ్యంపై ఆధారాలున్న చర్యలు ఉండవా అని ప్రశ్నించారు. భోగాపురం మండలంలో సీఎస్ 2,000 కోట్ల స్కామ్ చేశారని సంచలన ఆరోపణ చేశారు. జీవో 596 ద్వారా డీఫామ్ పట్టాలను కొట్టేస్తున్న తీరు విచారణ లేదా అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో అధికార దుర్వినియోగంపై తీసుకున్న చర్యలేమంటూ నిలదీశారు. ఈసీకి చాలాసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని అన్నారు. సీఎస్ బాధ్యతల నుంచి జవహర్ రెడ్డిని తప్పించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బోండా ఉమా అన్నారు. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులవర్తి నాని సంచలన ఆరోపణలు చేశారు. తన హత్యకు కుట్ర చేశారని ఆయన ఆరోపించారు. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. దేశంలో చెవిరెడ్డిని మించిన మహానటుడు లేరని సెటైర్లు వేశారు.
సమ్మెటతో కొట్టడం వల్ల తన తల భుజంపై గాయాలయ్యన్నారు. నామినేషన్ రోజు వైసీపీ నేతలే రాళ్లు వేశారని ఆరోపించారు. 2014 నుంచి చంద్రగిరిలో దొంగ ఓట్లతో రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. చెవిరెడ్డిలా తాను ఎర్రచందనం వ్యాపారం చేయలేదన్నారు. నాని పైన దాడి జరిగినాక ఆయన నడుచుకొని తిరిగాడు. తిరిగి ఇంటికి వెళ్ళి షర్టు ప్యాంటు మార్చుకున్నాడు. మళ్ళా వీల్ చైర్ వచ్చింది, మళ్ళా హాస్పిటల్కి వెళ్ళాడు అని మన అపరిచితుడు చెప్పినాడు. తుమ్మలగుంట అపరిచితుడు. మా తుమ్మలగుంట అంటే తుమ్మలగుంట కూడా చంద్రగిరి కాన్స్టిట్యున్సీ కాబట్టి అన్న తుమ్మలగుంట అపరిచితుడు చెప్పాడు. దాన్ని సాక్ష్యం చేశారు కదా. నన్ను చంపితే కింద పడ్డా, దేవుడు కాపాడినాడు. నేను దిగి పరిగెత్తుకుని ధైర్యంగా వాళ్ళ పైన పోరాడదానికి పోయినా. నేను భయంతో పరిగెత్తిపోతే నేను ఎదురు నడుచుకుంటూ పరిగెత్తుకుని పోవాలి. నేను ఎదురుగా వాళ్ళపైకే వచ్చా. చూశారు కదా దీన్ని. నామినేషన్ రోజు జరిగిన సంఘటనలన్నీ ఈరోజు మీకు చెప్తున్నా. 18వ తేదీ నా ఫ్యామిలీతో వెళ్ళి నేను నామినేషన్ వేసా. ఆ రోజే ఆర్టీఓ గారిని ఈఆర్ఓ గారిని అడిగారు నన్ను, సెకండ్ ఎప్పుడు వేస్తున్నారండి? 25వ తారీఖు వేస్తున్నాను సార్ అన్న. ఆ రోజు ఈఆర్ఓ గారిని అన్నా, వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు ఎప్పుడు వేస్తున్నారు సార్ అంటే 23 అంటున్నారు సార్ అన్నాడు. నాని పైన దాడి జరిగింది. బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి హత్యపై సమగ్ర విచారణ జరిపించాలని డీజీపీకి ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేతలు. హత్య జరిగి 4 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆ పార్టీ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావుపై ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. శ్రీధర్ రెడ్డి హత్య కేసు ప్రత్యేక దర్యాప్తు సంస్థ చేత విచారణ జరిపించాలని డీజీపీని కోరామన్నారు. ఈ కేసులో న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. పోయిన దుఃఖంలో ఆయన పోలీసు వాళ్లకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నా కొడుకు నిద్రపోతుంటే గొడ్డలతో నరికి చంపారు. నా కొడుకు హత్యకు కారణం జూపల్లి కృష్ణారావు, మినిస్టర్ ఎక్సైజ్ వాళ్ళ మనుషులే అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తే మరి స్థానిక చిన్నంబావి ఎస్ఐ గారు ఆ కంప్లైంట్ లో జూపల్లి కృష్ణారావు గారి పేరు తీసేయండి అని చెప్పి ఈయనను బలవంతంగా ఆ పేరు తీసేయించి మిగతా వాళ్ళ పేర్లు రాశారు. ఆ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత మీరు 4 రోజులైంది. సహజ మరణం కాదు, ఇది ఒక ఘోరమైన హత్య. సో ఈ హత్యలో 4 రోజులైన పోలీసులు మంత్రి జూపల్లి కృష్ణారావును గారిని, వాళ్ళ అనుచరులను గాని, లేకపోతే ఈ ఎఫ్ఐఆర్ లో ఉన్న ప్రధాన నిందితుడు కృష్ణప్రసాద్, అదేవిధంగా 2వ ప్రధాన నిందితుడు మహేష్, మరి ఇతర అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఒక్కరిని కూడా పోలీస్ స్టేషన్ కు పిలిపించి ప్రశ్నించిన దాఖలాలు లేవు. శేఖర్ రెడ్డి గారు తన కొడుకు పోయిన తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంపై చిత్రకారులు రుద్ర రాజేషన్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధికార చిహ్నంపై చిత్రకారుడు రుద్ర రాజేషన్తో సీఎం చర్చించారు. పలు నమూనాలను పరిశీలించిన సీఎం తుది నమూనాపై పలు సూచనలు చేశారు. పదేళ్ల రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి ఉత్సవాలు కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా రాష్ట్ర చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహం మార్చనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. అందశ్రీ రాసిన జై జై హే తెలంగాణ పాటను తెలంగాణ గీతంగా ప్రకటించారు. ఇదే వేదికపై రాష్ట్ర చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహం నమూనాను కూడా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. అయితే రాష్ట్రంలో పార్లమెంట్, గ్రాడ్యుయేట్, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉంది. జూన్ 1వ తేదీన దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలకు పోలింగ్ ముగుస్తుంది. దీంతో జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ సభకు ఎన్నికల సంఘం అనుమతి కోరడంతో పాటు ఆ సభకు చీఫ్ గెస్ట్గా సోనియా గాంధీని పిలవాలని ఇటీవల కేబినెట్ భేటీలో తీర్మానించారు. ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే జూన్ 2న రాష్ట్ర గీతంతో పాటు రాష్ట్ర చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహ నమూనాలను ఆవిష్కరించే అవకాశం ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి. తెలంగాణ తల్లి రాష్ట్ర చిహ్నాన్ని మార్చాలని రాష్ట్ర కేబినెట్లో ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. సబ్బండ వర్గాల ఆత్మ గౌరవం ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసుకువస్తున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. పెత్తందారులపై తిరుగుబాటు చేస్తున్న చాకలి ఐలమ్మ, రజాకార్లపై
తుపాకీ ఎక్కుపెట్టిన మల్లు స్వరాజ్యం వంటి వారి ఉద్యమ స్ఫూర్తి కనిపించేలా విగ్రహం రూపొందించుకున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ చిహ్నంలోనూ ఉద్యమ స్ఫూర్తి, అమరవీరుల త్యాగాలు ప్రతిబింబించేలా మార్పులు చేస్తున్నట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లపై తెలంగాణ సీఎస్ శాంతికుమారి సమీక్ష నిర్వహించారు. అత్యంత వైభవంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహించారని అధికారులకు సూచించారు. జూన్ 2న ఉదయం గన్ పార్కులో అమరవీరుల స్తూపం వద్ద సీఎం రేవంత్ రెడ్డి అమరవీరులకు నివాళులర్పించనున్నారు. పరేడ్ గ్రౌండ్స్లో అవతరణ దినోత్సవం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర గీతాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు. రాత్రి 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్యాంక్ బండ్ కళారూపాలను ప్రదర్శిస్తారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన సీఎస్ స్టేజ్ ఏర్పాట్లు, బారిగేడింగ్, సభా ప్రాంగణంలో విద్యుత్, మంచినీటి సరఫరా, మైక్ సిస్టమ్ ఏర్పాట్ల గురించి ఆయా శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై రాయితో దాడి కేసులో నిందితుడు సతీష్ బెయిల్ పిటిషన్పై తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. నిందితుడు సతీష్ కుమార్ బెయిల్ పిటిషన్పై వాదనలు వినిపించిన న్యాయవాది సలీం, సతీష్ కుమార్ నిరపరాధి, అమాయకుడు అని పోలీసులే ఈ కేసులో అక్రమంగా ఇరికించారన్న న్యాయవాది సలీం వాదించారు. మరోవైపు కావాలనే సీఎం జగన్పై దాడి చేశారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పేర్కొన్నారు. ఇరువురి వాదనల అనంతరం ఆర్డర్స్ను రిజర్వ్ చేసినట్లు 8వ అదనపు జిల్లా న్యాయస్థానం ప్రకటించింది. ఈ కేసులో రేపు తీర్పును న్యాయవాది ఇవ్వనున్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా విజయవాడలోని డాబా కొట్ల సెంటర్ దగ్గర నిర్వహించిన రోడ్ షోలో సీఎం జగన్పై రాయిదాడి జరిగింది. ఈ దాడిలో సీఎంకు స్వల్ప గాయమైంది. ఈ ఘటనలో జగన్మోహన్ రెడ్డి ఎడమ కంటిరెప్పపై భాగంలో గాయమైంది. భద్రతా సిబ్బంది వెంటనే అలర్ట్ కావడంతో పాటు వైద్యులు ఆయనకు బస్సులోనే ప్రాథమిక చికిత్స చేశారు. దీనిపై అజిత్ సింగ్ నగర్ పోలీసులు స్థానికుడు సతీష్ కుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. పోలింగ్ అనంతరం జరిగిన అల్లర్లు, దాడులను దృష్టిలో ఉంచుకుని కౌంటింగ్ నాటికి రాష్ట్రానికి 20 కంపెనీల బలగాలను రప్పిస్తున్నట్లు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. కౌంటింగ్ రోజు ఆ తర్వాత కూడా ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేశామన్నారు. నాగార్జున యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లను ఆయన పరిశీలించారు. 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. స్ట్రాంగ్ రూముల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్థులు, ఏజెంట్లు భౌతికంగా 2 పర్యాయాలు స్ట్రాంగ్ రూములను పరిశీలించే అవకాశం కల్పించినట్టు చెప్పారు. పల్నాడులో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని, కేవలం పోలింగ్ తర్వాత మాత్రమే అల్లర్లు జరిగాయని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా కౌంటింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా పడింది. కవిత తరపున సీనియర్ లాయర్ విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. కవిత అరెస్టులో దర్యాప్తు సంస్థలు చట్టాన్ని ఉల్లంఘించారని వాదనలు వినిపించారు. రేపు కౌంటర్ వాదనలు వినిపిస్తామని ఈడీ అధికారులు చెప్పారు. దీంతో విచారణ రేపు మధ్యాహ్నానికి వాయిదా పడింది. అలాగే సిబిఐ కూడా రేపు వాదనలు వినిపించే అవకాశం ఉంది. ఈడీ, సిబిఐ కేసులో బెయిల్, కవితను అరెస్ట్ చేసేందుకు ట్రయల్ కోర్టు అనుమతి, సిబిఐకి కస్టడీ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఆమె ఢిల్లీ హైకోర్టులో వేరువేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను సింగిల్ బెంచ్ గత శుక్రవారం విచారించింది. మద్యం కుంభకోణంలో 50 మంది నిందితుల్లో కవిత ఒక్కరే మహిళ అని, మహిళా చట్టం ప్రకారం ఆమెకు బెయిల్ మంజూరు చేయాలని సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదించారు. కవిత బెయిల్ పిటిషన్లపై ఈడీ కౌంటర్ దాఖలు చేయగా సిబిఐ సమయం కోరింది.
మద్యం కేసులో కవితను మార్చి 15న హైదరాబాద్లోని ఆమె నివాసంలో ఈడీ అరెస్ట్ చేసింది. 16వ తేదీన రౌస్ ఎవెన్యూ కోర్టులో ఆమెను హాజరుపరిచారు. తిహార్ జైలులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కవితను ఏప్రిల్ 11న సిబిఐ అరెస్ట్ చేసింది. మరోవైపు కుమారుడికి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్, రెగ్యులర్ బెయిల్ పిటిషన్లను రౌస్ ఎవెన్యూ కోర్టు తిరస్కరించింది. మార్చి 26న ట్రయల్ కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించగా తిహార్ జైలులో ట్రయల్ ఖైదీగా కవిత దాదాపు 2 నెలల పాటు ఉన్నారు. పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం, వీవీప్యాట్ల ధ్వంసం వ్యవహారంలో మధ్యంతర ముందస్తు బెయిల్ కోరుతూ కోర్టును ఆశ్రయించారు పిన్నెల్లి. తనపై నమోదైన మరో 3 కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈవీఎంను ధ్వంసం చేసిన వ్యవహారంలో జూన్ 6 వరకు అరెస్టు చేయవద్దని ఇప్పటికే హైకోర్టు ఆదేశించిందని, అయినా పోలీసులు వరుస ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారని కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో పిన్నెల్లి పిటిషన్ను విచారించిన కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొత్తగూడెం ఓల్డ్ డిపో వద్ద పోలీసులు వాహనాలు తనిఖీలు చేశారు. డీసీఎం వాహనంలో మహారాష్ట్రకు తరలిస్తున్న 492 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న శుభం శరత్, అంజత్ అబ్దుల్ అనే 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 1,23 లక్షల విలువ చేసే 492 కిలోల నిషేధిత గంజాయిని స్వాధీనం చేసుకుని డీసీఎం వాహనాన్ని సీజ్ చేశారు. గంజాయిని తరలిస్తున్న వ్యక్తులతో పాటు అమ్మినా, కొనుగోలు చేసిన మరో 2పై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. సెక్స్ టేపుల కేసు నేపథ్యంలో దేశం విడిచి పారిపోయిన కర్ణాటక జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ సిట్ ముందు హాజరు కానున్నారు. మే 31న ప్రత్యేక దర్యాప్తు బృందం ముందు హాజరు కానున్నట్లు ప్రజ్వల్ రేవణ్ తెలిపారు. తనను తప్పు పట్టవద్దని, 31వ తేదీ ఉదయం 10 గంటలకు సిట్ ఎదుట హాజరవుతానంటూ ఓ వీడియో విడుదల చేశారు. దర్యాప్తు బృందానికి సహకరిస్తానన్న ప్రజ్వల్ న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకం ఉందన్నారు. తాను ఏ తప్పు చేయలేదని వీడియోలో చెప్పుకొచ్చారు. ನಾನು ಫಾರಿನ್ ಹೊರಟಾದ ಮೇಲೆ 3-4 ದಿನದ ನಂತರ ನಾನು ಯೂಟ್ಯೂಬ್ ನೋಡುವಂಥ ಸಂದರ್ಭದಲ್ಲಿ, ನ್ಯೂಸ್ ಚಾನೆಲ್ ನೋಡುವಂಥ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನನಗೆ ಈ ಮಾಹಿತಿ ದೊರಕುವಂಥ ಕೆಲಸ ಆಯಿತು. ಮಾಹಿತಿ ದೊರಕಿದ ಮೇಲೆ ನಂತರ SITನೂ ಕೂಡ ಏನು ಒಂದು ನೋಟಿಸ್ ಕೊಡುವಂಥ ಕೆಲಸ ಮಾಡಿತು. ಆ SIT ನೋಟಿಸ್ಗೂ ಕೂಡ ನಾನು ಎಕ್ಸ್ ಖಾತೆ ಮುಖಾಂತರ ಮತ್ತು ನನ್ನ ಲಾಯರ್ ಮುಖಾಂತರ ನಾನು 7 ದಿನ ಸಮಯ ಅವಕಾಶ ಕೇಳಿದ್ದೆ. 7 ದಿನ ಸಮಯ ಅವಕಾಶ ಕೇಳಿದ ಮೇಲೆ ಕೂಡ ಅದು ಮಾರನೇ ದಿನನೇ ಏನು ಕಾಂಗ್ರೆಸ್ಸಿನ ಹಿರಿಯ ನಾಯಕರಾದಂಥ ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಅವರು ಮತ್ತು ಹಾಗೂ ಎಲ್ಲ ಹಿರಿಯ ನಾಯಕರುಗಳು ಏನು ಓಪನ್ ವೇದಿಕೆಗಳಲ್ಲಿ ಈ ಒಂದು ವಿಚಾರಗಳನ್ನ ಪ್ರಚಾರ ಮಾಡೋದಕ್ಕೆ ಪ್ರಾರಂಭ ಮಾಡಿದ್ರು, ಚರ್ಚೆ ಮಾಡೋದಕ್ಕೆ ಪ್ರಾರಂಭ ಮಾಡಿದ್ರು, ಒಂದು ರಾಜಕೀಯದ ಪಿತೂರಿ ಮಾಡೋಂಥ ಕೆಲಸನ ಮಾಡಿದ್ರು. ಇದೆಲ್ಲ ನೋಡಿದಂಥ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನಾನು ಡಿಪ್ರೆಷನ್ಗೆ ಹೋಗುವಂಥ ಕೆಲಸ ಆಯಿತು, ಐಸೋಲೇಷನ್ಗೆ ಹೋಗುವಂಥ ಕೆಲಸ ಮಾಡಿಕೊಂಡೆ. ಹಾಗಾಗಿ ನಾನು ಮೊದಲನೇದಾಗಿ ನಿಮ್ಮೆಲ್ಲರನ್ನೂ ಕ್ಷಮೆ. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నిపథ్ స్కీమ్ను రద్దు చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. జూన్ 4న ఇండియా కూటమి సంకీర్ణ ప్రభుత్వం రాబోతుందని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే అగ్నివీర్ పథకాన్ని అంతం చేస్తామని పేర్కొన్నారు. నన్ను దేవుడే పంపించాడు అంటూ ఇటీవల మోడీ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. జూన్ 4 తర్వాత అవినీతి గురించి ఈడీ మోడీని అడిగితే నాకేమీ తెలియదు, నన్ను పంపింది దేవుడే అని చెబుతారా అని ప్రశ్నించారు. దేశంలోని యువతకు ఉపాధి కల్పించడంలో మోడీ విఫలమయ్యారని ఆరోపించారు. మోదీజీ సుదీర్ఘ ప్రసంగాలు చేయడం మానేయండి, దేశాన్ని విభజించడానికి ప్రయత్నించవద్దని రాహుల్ గాంధీ తెలిపారు. नरेंद्र मोदी कहेंगे मैं नहीं जानता, परमात्मा ने कहा था आप लंबे लंबे भाषण देना बंद कीजिए, देश को बांटने की कोशिश नहीं कीजिए. आप सबसे पहले देश के युवाओं को ये बताइए, बिहार के युवाओं को ये बताइए कि आपने हिंदुस्तान के युवाओं को कितना रोजगार दिया, कितनी नौकरियां दी. బీజేపీ ఖచ్చితంగా 400 స్థానాలపైన గెలుచుకుంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలపై విమర్శలు చేశారు. ఇండియా కూటమి తుడిచిపెట్టుకుపోతుందన్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ 40 సీట్లు కూడా దాటదన్న ఆయన సమాజ్వాదీ పార్టీకి 4 సీట్లు కూడా రావన్నారు.
और मैं एक और भविष्यवाणी कर जाता हूं। 4 तारीख को 2 बजे राहुल बाबा की प्रेस कॉन्फ्रेंस है और वो कहेंगे हम चुनाव ईवीएम के कारण हारे हैं, ईवीएम के कारण। तो देश भर की जनता नरेंद्र मोदी जी బంగాళాఖాతంలో ఏర్పడిన రేమాల్ తుఫాన్ బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో తీరం దాటిన తర్వాత విధ్వంసం సృష్టించింది. తీరం దాటే సమయంలో తుఫాన్ దాటికి బెంగాల్ వణికిపోయింది. 135 కిలోమీటర్ల వేగంతో వీచిన బలమైన గాలులకు వందల సంఖ్యలో వృక్షాలు నేలకొరిగాయి. సాధారణ రైలు, మెట్రో రైలు సర్వీసులతో పాటు ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కోల్కతాలో అనేక చోట్ల నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో రాష్ట్ర జాతీయ విపత్తు నిర్వహణ దళాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. తుఫాను ప్రభావిత ప్రాంతాల నుంచి ముందస్తుగా సుమారు 1,00,000కు పైగా మందిని సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. గతంలో విధ్వంసం సృష్టించిన అంఫాన్ తుఫాన్తో పోలిస్తే రేమాల్ ప్రభావం తక్కువేనని అధికారులు తెలిపారు. కూలిన వృక్షాల తొలగింపు చర్యలు చేపట్టారు. అమెరికాలో టోర్నాడోలు బీభత్సం సృష్టించాయి. టెక్సాస్, ఒక్లహోమా, ఆర్కన్సాస్ను శక్తివంతమైన సుడిగాలులు కుదిపేస్తున్నాయి. చాలా ఇళ్లు ధ్వంసమయ్యాయి. వీటి దాటికి ఇప్పటి వరకు 11 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. టెక్సాస్లో ఒక్లహోమా సరిహద్దుకు సమీపంలోని గ్రామీణ ప్రాంతాల్లో టోర్నాడో బీభత్సానికి 2 చిన్నారులు సహా 7 మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. వందలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చెట్లు, విద్యుత్ లైన్లు కూలిపోవడంతో పరిస్థితులు సాధారణ స్థితికి రావడానికి కొంత సమయం పడుతుందని కుక్ కౌంటీ పోలీసులు అధికారులు తెలిపారు. పాపువా న్యూగినీలో కొండచర్యలు విరిగిపడిన ఘటనలో సజీవ సమాధి అయిన వారి సంఖ్య భారీగా పెరిగి వేలకు చేరింది. ఈ విషయాన్ని అక్కడ ప్రభుత్వం ఐక్యరాజ్య సమితికి వెల్లడించింది. కొండచర్యలు విరిగిపడిన ఘటనలో 2,000 మంది ప్రజలు సజీవ సమాధి అయ్యారని ఆ దేశంలోని నేషనల్ డిజాస్టర్ సెంటర్ నుంచి ఐక్యరాజ్య సమితి ఆఫీస్కు సమాచారం వెళ్ళింది. ఈ మేరకు లేఖను ఆ కార్యాలయానికి పంపింది. దాదాపు 200 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ బీభత్సం సంభవించింది. కొన్ని చోట్ల 8 మీటర్ల ఎత్తున శిథిలాలు కుప్పలుగా పడినట్లు తెలుస్తోంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు ఇంట్రాడేలో భారీ లాభాల్లోకి వెళ్ళాయి. ఒక దశలో 600 పాయింట్ల మేర లాభపడిన సెన్సెక్స్ ఆఖరిలో అమ్మకాల ఒత్తిడితో లాభాలన్నీ కోల్పోయి ఫ్లాట్గా ముగిసింది. నిఫ్టీ 22,900 దిగువకు ముగిసింది. సెన్సెక్స్ ఉదయం 75,655.46 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 76,968 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్టాలను నమోదు చేసింది. చివరికి 19.89 పాయింట్ల నష్టంతో 75,390.50 వద్ద ముగిసింది. నిఫ్టీ 24.65 పాయింట్లు కోల్పోయి 22,932.45 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ 83.13గా ఉంది. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.